హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలు చాలా మారం చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడూ హెల్తీ ఫుడ్ అంటావు, ఏం తిననివ్వట్లేదు మమ్మల్ని జంక్ ఫుడ్ అనేసి. మేము బయటికెళ్ళి తెచ్చేసుకుంటాం, మాకు కావాల్సినవి అంటే, సరే వద్దులే నాన్న నేను ఏదో ఒకటి చేస్తానని వాళ్ళని ఒప్పించి ఎట్లో ఇవి బయటకొచ్చి చూస్తే కుండీలో వామాకైతే పెరుగున్నదనమాట. ఇది స్టెమ్ ఏసినా పర్వాలేదు, చక్కగా పెరిగిపోతుంది. ఒకసారి మీరు కూడా వేసి చూడండి ఎక్కడైనా దొరికితే. అయితే ఇక ప్రాసెస్ ఏంటంటే, ఈ లీవ్స్ అన్నిటిని చక్కగా మొత్తం తీసేసుకొని, చక్కగా వాటర్‌లో వాష్ చేసుకొని, డస్ట్ అనేది లేకుండా ఒక ప్లేట్‌లో అయితే ఇట్లా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వామాకు డైజెషన్‌కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. టేస్ట్‌కి టేస్ట్ కూడా ఉంటుంది. ఇక ప్రాసెస్ ఏంటంటే, మనమైతే దానికి సరిపడినంత బజ్జీకి సరిపడినంత ఒక కప్ మందం శనగపిండినైతే తీసేసుకోవాలి. అది స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరిపిండిని కూడా ఇందులోని స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేయడం వల్ల ఏంటంటే, చక్కగా లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా చక్కగా బావుంటది. ఇంకా అందులోకి ఒక టేబుల్ స్పూన్ వాము, కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. అదే మనం మిర్చి బజ్జీలో అయితే డైరెక్ట్‌గా వాము అనేది బజ్జీలో పెట్టేస్తాం. కానీ ఇందులో అలా కుదరదు కాబట్టి నేనేమో పిండిలో వేసుకుంటున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా మనం దోస బ్యాటర్ ఉంటది కదా ఫ్రెండ్స్, ఉండలు లేకుండా చక్కగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. దోస బ్యాటర్ ఎలా ఉంటదో అలా ప్రిపేర్ చేసేసుకోండి. తర్వాత కడాయి అయితే పెట్టేసుకొని, ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్‌లో వంట సోడా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, అది హీట్ అయిన తర్వాత ఇట్లా మనం ఆకుననేది ముంచేసి ఇట్లా ఆయిల్‌లో వేసేసుకోవడమే. చాలా కరకరలాడుకుంటూ క్రిస్పీగా చాలా బాగున్నాయి మమ్మీ అనుకుంటూ తిన్నారు. వామాకు చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచిది కూడా. ఇవైతే వర్షం కురిసిన టైంలో భలే తినబుద్దవుతుంది. ఈవినింగ్ స్నాక్స్‌లో అయినా తినొచ్చు. చలిగా ఉన్నప్పుడు కూడా చాలా తినబుద్దవుద్ది. ఈ మధ్య ఏంటోనండి హాట్‌గా తినాలనిపిస్తుంది. అందుకనే ట్రై చేశాను. దీన్ని ఆనియన్స్‌తో మిక్స్ చేసుకొని చక్కగా స్టఫ్‌గా పెట్టేసుకోండి. అద్దిరిపోతుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.